హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ ఎంవిఎస్ఎస్ ప్రసాద్ గారి మాను మాకును కాను నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు మాను మాకును కాను నవల ఆడియో 6వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. గుగు ఇండియా వచ్చిన మరునాడే 6వ సెమిస్టర్ క్లాసులు మొదలయ్యాయి. విద్యార్థులకు తమ చదువులో చాలా ముఖ్యమైన దశ ప్రారంభమైంది. దానర్థం తక్కిన సబ్జెక్ట్స్ తక్కువ ఇంపార్టెంట్ అని కాకపోయినా ఇక నుంచి వాళ్ళు చదివేది ఒక డాక్టర్గా వాళ్ళ వృత్తిలో ఎక్కువ సన్నిహిత సంబంధం ఉన్నది. మళ్ళీ మొదటి రోజు ప్రిన్సిపల్ డాక్టర్ రామరాజు ఉపన్యాసం అయింది. ఆ సెమిస్టర్కి ప్రారంభంలో విశేషం ఏంటంటే ఇక ముందు ముందు వాళ్ళకి సబ్జెక్టులు చెప్పే స్టాఫ్ అందరినీ పేరు పేరున విద్యార్థులకి పరిచయం చేశారు. అది 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, విద్యార్థులకి అందరూ తెలుస్తారు. 2, విద్యార్థులకు టీచింగ్ స్టాఫ్ అంటే భయం బెరుకుపోయి వాళ్లతో ఫ్రీగా మూవ్ అయ్యి సబ్జెక్ట్ తెలుసుకోవడంలో ఉపయోగపడుతుంది. మెడిసిన్ ప్రొఫెసర్, సర్జరీ ప్రొఫెసర్, గైనకాలజీ ప్రొఫెసర్ కూడా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. ఆ సాయంత్రం ఆయుష్ మిత్ర బృందం ఆయుష్ రూమ్లో కలిసింది. అమ్మా గుగ్గు తల్లి, మొత్తానికి మా ఆయుష్ని బుట్టలో వేసేశావు. నీ తల్లిదండ్రుల్ని బెదిరించేశావు. ఇక కాబోయే అత్తమామల్ని కూడా ఒక ఆట ఆడించేస్తే నీకు అడ్డు లేదు అంది శరణ్య. శరణ్య, మనమేదో ముందున్నామని అనుకున్నాం కానీ ఈ గుగు ఆయుష్లు మనకన్నా ముందు పెళ్లి చేసుకుని పిల్లల్ని కని వాళ్ళని కూడా క్లాసులకు తీసుకొచ్చేలా ఉన్నారు అంది హసిత దిగులుగా ఉన్నట్టు నటిస్తూ. పోనీలే హసిత, మనం వాళ్ళ మనుమలతో చదవకుండా చూసుకో. మెడిసిన్ ప్రొఫెసర్ కర్కోటకుడట. ప్రతి స్టూడెంట్ని 3 చెరువుల నీళ్లు తాగిస్తాడట. ఒక పట్టాన ఎవ్వరినీ పాస్ అవ్వనివ్వడట. తన కాలేజీ డేస్లో తనని అలాగే ఏడ్పించిన వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాడట అంది స్నేహ. ఏదో అనుకుంటాం గాని మనల్ని ఏడిపించాలనే కోరిక ఎవరికి మాత్రం ఎందుకుంటుంది అన్నాడు ఆయుష్. ఆయుష్, నీకు తెలియందేముంది? మన ఫీల్డ్లో కొంతమంది అమ్మాయిలు శీలం అర్పిస్తే గానీ పాస్ చేయని మహానుభావులున్నారని విన్నాను అంది శరణ్య. ఏదో ఒకరో ఇద్దరో ఉండొచ్చు. అయినా అలాంటి వేషాలు మన దగ్గర ఎవరైనా వేస్తే చర్మం ఒలిచి చేతుల్లో పెడతాం అన్నాడు ఆయుష్. అంతేకాదు, బోడిగుండు గీయించి గాడిద మీద ఊరేగిస్తాం అంది హసిత. అయితే మనం ఈ నెల నుంచి డబ్బులు సేవ్ చేసి గాడిద కొనడానికి దాచాలి అంది స్నేహ. అందరూ పక్కున నవ్వారు. సరే, వేళాకోళాలకేం గాని ఈరోజు నుంచి మనందరం ఇంకా ఎక్కువ కష్టపడాలి. మన పేరెంట్స్ మన కోసం కన్న కలలు తీర్చాలి. నువ్వు గుగ్గు కలిసి మీ తల్లిదండ్రులకు వాళ్ళ కలలు ఈస్ట్మన్ కలర్లో చూపించేశారు అంది శరణ్య. అదేంటి శరణ్య అలా అంటావు? మేమేమీ తప్పు చేయలేదు కదా. ప్రేమించుకోవడం తప్ప, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్ప అని సీరియస్గా అడిగింది గుగు. గుగు తల్లి కెన్యా వెళ్ళి వచ్చాక కొత్త తెలివితేటలు, కొత్త మాటలు చాలా నేర్చేసుకుంది. నిన్నేమీ అనట్లేదు మహారాణి, ఏదో సరదా కంటున్నానంతే. టేక్ ఇట్ ఈజీ అంది శరణ్య నవ్వుతూ. గుగు, ఎందుకంత సీరియస్ అవుతావు? శరణ్య ఏదో జోక్గా అంది అన్నాడు ఆయుష్. గుగు, ఏదో ఎవరో సరదాకి అంటూ ఉంటాం. జస్ట్ టు లైటెన్ అవర్ టెన్షన్. నువ్వు మరీ ఆయుష్ కూర్చి అయిపోయి మమ్మల్ని అందరినీ వదిలిపెట్టేసేలా ఉన్నావు. మేమందరం కూడా నీ పాత ఫ్రెండ్స్మేనమ్మా అంది హసిత. గుగు, నువ్వు ఈ ఆదివారం మా అందరికీ పెద్ద పార్టీ ఇస్తున్నావు. ఎస్, అంతే అంటూ గుగు భుజాలు పట్టి కుదపసాగింది స్నేహ. గుగు నవ్వడం మొదలుపెట్టింది. హమ్మయ్యా, పాపం ఆయుష్కి రాబోయే కష్టాలని తలుచుకుంటుంటే జాలేస్తోంది అంది శరణ్య. ఏ అంది హసిత. ఈ గుగు మహారాణి గారి అలకలకు పాపం ఎలా వేగుతాడో అంది శరణ్య గడ్డం కింద చెయ్యి పెట్టుకుని. శరణ్య, నిన్ను అంటూ శరణ్యని కొడుతున్నట్టు యాక్షన్ చేస్తూ పక్కపక్క నవ్వసాగింది గుగు. తుఫాను వెలిసింది, ఇక లెటస్ రిలాక్స్ అంది హసిత. నీ పెళ్ళికి వచ్చినప్పుడు చెప్తాను అంది హసిత గుగు వైపు చూపుడు వేలు చూపిస్తూ. నా పెళ్ళికా? నువ్వు 2 పిల్లల తల్లిగా ఉంటే ఇంకొకళ్ళని కడుపులో పెట్టుకుని వస్తావు. అప్పుడు నన్నేం చేయగలవు? అంతవరకు నా పెళ్ళి కాదు అంది. అమ్మాయిలు, ఇక ప్రేమలు, పెళ్ళిళ్ళు, కబుర్లు ఆపి కాస్త చదువు మీద దృష్టి పెట్టండి. లేకపోతే మా జువాలజీ రీడర్ చెప్పినట్టు కాంపౌండర్లు అయిపోతారు అన్నాడు ఆయుష్. ఎవరా జువాలజీ రీడర్? ఏమా కదా అంది గుగు.
మాకు ఇంటర్మీడియట్లో ఒక జువాలజీ రీడర్ ఉండేవారు. ఆయన ఫస్ట్ ఇయర్ పరీక్షల టైంలో అనేవాడు, బైపీసీ గ్రూప్లో చేరిన వాళ్ళు అందరూ డాక్టర్లు అయిపోయామనుకుంటారు, ఇప్పుడు తెలుస్తుంది ఎంతమంది డాక్టర్లు అవుతారో ఎంతమంది కాంపౌండర్లు అవుతారో అని అన్నాడు ఆయుష్. మనం మెడిసిన్ కోర్సులో చేరిపోయాం కనుక చచ్చే లోపల డాక్టర్లు అవుతాం, కాంపౌండర్లు అయ్యే ఛాన్స్ లేదు అంది అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న నివేదిత. చచ్చే లోపలెందుకు, ఒక 50 ఏళ్లలో అయిపోతాం అంది హసిత నవ్వుతూ. అందరూ ఆమె నవ్వుతో శృతి కలిపారు. ఇక మింగడానికి వెళ్ళి ఆ కార్యక్రమం పూర్తి చేస్తే కాస్త పుస్తకాలు దుమ్ము దులిపి రాబోయే యుద్ధానికి రెడీ అవ్వచ్చు అంది గుగు. ఆయుష్, మీ గుగుకి కష్టపడి తెలుగు నేర్పించాను. చూడు ఇప్పుడెంత పండితురాలైందో, నువ్వు నేను చెయ్యలేని పదప్రయోగం చేసేస్తోంది. నాకేమిస్తావో చూసుకో అంది హసిత. ఏదో ఒకటి ఇవ్వక తప్పదంటావా అని అడిగాడు ఆయుష్. సరే, మా పెళ్ళయ్యాక నీకొక మేనల్లునిస్తా, నీ కూతురికి వాణ్ణి కట్నం లేకుండా చేసుకోవచ్చు అన్నాడు ఆయుష్ మళ్ళీ. అనుమానం లేదు, ఇవి నీ బుద్ధులు కాదు, గుగు నీకు నేర్పించినవే అంది హసిత. ఏవైనా గుగు, నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. అంత తెలివైన ఆయుష్ని చాలా తేలిగ్గా బుట్టలో పడేశావు అంది శరణ్య. శరణ్య, ఇలా మనం మాట్లాడుతుంటే మెస్ తలుపులు తాళాలు కూడా వేసేస్తారు. ఇక నీళ్లు తాగి ఈ రాత్రంతా చెక్క భజన చెయ్యాలి అంది స్నేహ. పదండి అంటూ అందరినీ లేవదీసింది హసిత. అందరూ నడుచుకుంటూ మెస్ వైపు వెళ్లసాగారు. స్నేహ చెప్పినట్టే ఇంకొక్క పావుగంట అయితే మెస్ తలుపులు మూసేసేవారే. క్లినికల్ క్లాసులు ప్రారంభమయ్యాయి. చలి తగ్గుముఖం పట్టి వాతావరణం మెల్లిగా వేడెక్కడం ప్రారంభించింది. విద్యార్థులకు చదువులో వాతావరణం వేడిగా అనిపిస్తోంది. ఆయుష్ ఫ్రెండ్స్ అనుకున్నట్టు మెడిసిన్ ప్రొఫెసర్ పరమేశం చండశాసనుడు కాదు, చాలా మంచివాడు. చక్కగా చదువుకునే విద్యార్థులకి ఆయన దేవుడే. కాకపోతే అల్లరి చిల్లరిగా ఉంటూ చదువు పట్ల శ్రద్ధ చూపని వాళ్ళకి ఆయన యమధర్మరాజు. అలాగే సర్జరీ ప్రొఫెసర్ వివేక్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మంచివాళ్లే. గైనకాలజీ ప్రొఫెసర్ ఛాయాదేవి మాత్రం సినిమాలో ఛాయాదేవిని గుర్తుకు తెస్తుంది. అమ్మాయిల పట్ల మరీ నిర్దయగా ఉంటుంది. ఆ ఆదివారం పార్క్ మీటింగ్లో ఆయుష్ మిత్ర బృందానికి ఆవిడే డిస్కషన్ టాపిక్ అయింది. ఛాయా మేడం సినిమాల్లో సూర్యకాంతం, ఛాయాదేవిల మిక్సర్. అమ్మో, ఆ ముఖమే భయంకరంగా ఉంటుంది. మొన్న ఫైనల్ సెమిస్టర్ అమ్మాయి ఎవరో అబ్బాయితో అర్ధరాత్రి వేళ ఆవిడ కంటపడిందట. అసలు ఆ రాత్రి వేళ వరకు ఆవిడెందుకు ఉండిపోయిందో తెలీదు. కానీ మర్నాడు ఆ అమ్మాయిని అబ్బాయిని అందరిలో పెట్టి మొహం వాచేటట్లు చివాట్లు పెట్టిందట అంది శరణ్య. ఆ రోజేదో హైలీ కాంప్లికేటెడ్ కేసు వచ్చిందట. మేడం లేట్ ఇన్ ది నైట్ ఉండిపోయారట. అసలు ఆ అబ్బాయి అమ్మాయి క్యారెక్టర్ అంత మంచిది కాదట అంది గుగు. నీకివన్నీ ఎలా తెలుసు అడిగింది హసిత. నిన్న మెస్లో నా పక్కన కూర్చున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ చెప్పుకుంటుంటే విన్నాను అంది గుగు. చూసారా, మనం అందరినీ దుర్మార్గులు అనుకుంటాం, కానీ మా నాన్నగారు అంటూ ఉంటారు, డోంట్ సీ థింగ్స్ త్రూ కలర్ గ్లాసెస్ అని. ఇప్పుడు అదే నిజమైంది. ఎక్కడో ఉన్నారని మనం మన టీచర్స్ని దుర్మార్గులు, దుష్టులు అనుకోకూడదు. అసలు అలా అనుకోవడం వల్ల మనకే నష్టం వచ్చి చదువు కూడా రాదు అన్నాడు ఆయుష్. నిజమే, అది కాక మెడికల్ కాలేజీలోనూ ఇంజనీరింగ్ కాలేజీలోనూ టీచింగ్ స్టాఫ్లో వాళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అని దురభిప్రాయాలు ఎక్కువట. మా అన్నయ్య అంటూ ఉంటాడు అంది స్నేహ. అయినా ఎవరు ఎలాంటి వాళ్ళైతే మనకేంటి, మన చదువు మనం చదువుకుంటాం, మన పరీక్షలు మనం పాస్ అవుతాం అంది నివేదిత. కరెక్ట్ నివేదిత, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అన్నది మనం జాగ్రత్తగా గమనించుకుని మన చదువు మనం చూసుకుని పోతే ఏ గొడవ ఉండదు అన్నాడు ఆయుష్. దానికి ఒక ఎక్సెప్షన్ ఉంది అంది శరణ్య గంభీరంగా మొహం పెట్టి. ఏంటది అని అడిగాడు ఆయుష్. గుగును ప్రేమించడం అంటూ పక్కున నవ్వింది శరణ్య. మిగిలిన అందరి మొహాల్లో నవ్వులు విరిశాయి. యు నాటి గర్ల్ అంది గుగు. నైస్ విషయాలు మాట్లాడే వాళ్ళందరినీ నాటి అంటే ఎలా అంది శరణ్య. అందరినీ నేను అనడం లేదే, నువ్వు మాత్రం చాలా నాటి అండ్ మిస్చివస్ పర్సన్ అంది గుగు. ఆయుష్, మీ గుగు. శరణ్య మాటలకు మధ్యలో అడ్డు వచ్చాడు ఆయుష్. మీ గుగు ఏంటి, మన గుగు అన్నాడు ఆయుష్ నవ్వుతూ. పోనీలే, మన గుగు మేడం గారే అంది శరణ్య. అదిగో మళ్ళీ ఈసారి గుగు అందుకుంది. మన గుగు సూదిలా వచ్చి దబ్బనల్లా కాదు, గుణపంలా అయిపోయింది అంది శరణ్య నవ్వుతూ.
ఏదైనా మనం భరించాల్సిందే అంది నివేదిత. భరించక చస్తామా తల్లి? అందులోనూ గుగుని ఏమైనా అన్నామంటే ఆయుష్ వీపు పగలగొడతాడు అంది శరణ్య భయం నటిస్తూ. అందరూ నేను గుగు అంటే అంత భయపడిపోతున్నారా అన్నాడు ఆయుష్. నువ్వంటే భయం లేదనుకో, కానీ గుగు అంటూ గుగు కొట్టే దెబ్బలు తప్పించుకోవడానికి అన్నట్టు గుగుకి చేతులు అడ్డం పెడుతూ దూరంగా జరిగింది హసిత. పైకి ఎవరేమన్నా వాళ్ల మనసులు భావాలు తెలిసిన గుగు తనకి అంత మంచి స్నేహితులు దొరికినందుకు ఉన్నందుకు లోలోపల ఎంతగానో సంతోషించింది. హసిత, మరీ అంత భయం నటించక్కర్లేదు అంది గుగు హసిత నెత్తిమీద మొట్టినట్టు నటిస్తూ. అందరూ మనసారా నవ్వుకున్నారు. ఏదో ఈ కాసేపు నవ్వుకున్నాం, కానీ మళ్ళీ రేపు క్లాసులు, హాస్పిటల్ పోస్టింగ్స్ తలుచుకుంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అంది స్నేహ దిగులుగా. భయం ఎందుకు అని అడిగాడు ఆయుష్. ఎందుకేంటి? మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒక పేషెంట్ దగ్గరికి తీసుకెళ్ళి సింటమ్, డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, ప్రోగ్నోసిస్ గురించి మాట్లాడుతూ సడన్గా ఎవరో ఒక స్టూడెంట్ని పట్టుకుని ఫలానా డ్రగ్ యాక్షన్ ఏంటి, వేరే మందులతో ఇంటరాక్షన్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, వాటి మేనేజ్మెంట్ ఏంటి, కాంట్రా ఇండికేషన్ ఏమైనా ఉందా అని డిఎం స్టూడెంట్ని అడిగినట్టు అడిగేస్తున్నాడు అంది స్నేహ. అంటే నువ్వు ఫార్మకాలజీ అనే సబ్జెక్ట్ ఎప్పుడన్నా చదువుకున్నావో లేదోనని తెలుసుకునేందుకు. మనకు గంట క్రితం చదువుకున్నదే గుర్తుండదని పాపం ఆయనకి తెలీదు అంది హసిత నవ్వుతూ. మరి ఆ విషయం తెలిసి ఎందుకు అడగాలి అంది స్నేహ. రేపు నువ్వు డాక్టర్ అయ్యాక ట్రీట్ చేయబోయే పేషెంట్కి ఆ విషయం తెలియదు కదా, అందుకని అడుగుతున్నాడు ఆయన అంది నివేదిత. అయినా మనం ముందు ఒకసారి అనుకున్నాం, మెడిసిన్లో చదివినవన్నీ మన జీవితాంతం గుర్తుండాలి అని అన్నాడు ఆయుష్. నిజమే అంది గుగు. అసలు మనం మెడిసిన్ చదువులోకి అడుగు పెట్టామంటే మన జీవితం ప్రజాసేవకి అంకితమని, అంతేకాని కార్పొరేట్ ఆసుపత్రులకు పేషెంట్లని రిఫర్ చేసి ల్యాబ్స్కి టెస్టులు రాసి కమిషన్ తీసుకోవడం కాదు అంది నివేదిత. అంటే నీ ఉద్దేశం మనం ఫ్రీ సర్వీస్ చెయ్యాలనా అంది స్నేహ. అని కాదు, ఏ వృత్తిలో లాగే మన వృత్తిలో కూడా మనం పడ్డ కష్టానికి తప్పక ప్రతిఫలం తీసుకోవచ్చు. కానీ కష్టపడకుండా కమిషన్, దొంగ వైద్యం చేసి అనవసర ఆపరేషన్లు చేసి అన్యాయంగా డబ్బు సంపాదించకూడదు. మన ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే అసలు అన్యాయంగా ఒక్క రూపాయి కూడా సంపాదించం. భగవంతుడు తనకు మారు రూపంలో మనల్ని సృష్టించి రోగులకు సేవ చేసి రోగుల బాధలను తగ్గించే, రోగులను ఎన్నో విపత్కర పరిస్థితుల నుంచి బయటకు తెచ్చే, బతికించే శక్తి మనకిచ్చాడు. అటువంటి వరం పొందిన మనం ధన పిశాచుల్లా మారి జనాన్ని దోచుకు తినడం అత్యంత హేయం, అమానుషం అంది నివేదిత ఆవేశంగా. నివేదిత, నువ్వు చెప్పింది అక్షరాల సత్యం. మనం డాక్టర్ అయినందుకు జీవితం సార్థకం చేసుకోవాలి. నేను మా దేశంలో మా నాన్నగారి బిజినెస్లో లక్షలు, కోట్లు సంపాదించవచ్చు. కానీ నాకు డాక్టర్ అయ్యి ప్రజల సేవ చేయడం ఇష్టం. అందుకనే ఇంత దూరం వచ్చి ఇంత డబ్బు ఖర్చు పెట్టి చదువుకుంటున్నాను. నివేదిత అన్నట్టు అన్యాయంగా ఎంత సంపాదించినా తృప్తి అనేది ఉండదు అంది గుగు. ఇక్కడికొచ్చి 100 కోట్లు పెట్టినా పొందలేని మా ఆయుష్ని పొందావు కదా, అది న్యాయమా అన్యాయమా నవ్వుతూ అడిగింది శరణ్య. అతన్నే అడుగు అంది గుగు సిగ్గుపడుతూ. ఇంకేంటి అతన్ని నన్ను అడిగేది? జాక్పాట్ కొట్టేసి ఏమీ ఎరగని నంగనాచిలా ఎన్ని కబుర్లు చెబుతున్నావు అంది శరణ్య. ఎవరికి ఏ బంధమో రాసి ఉంచాడు విధి ఎప్పుడో అంటూ పాడసాగింది హసిత. హసితమ్మా, నువ్వా పాటలు చదవడం ఆపితే కాస్త మేం ప్రశాంతంగా బతకగలం అంది స్నేహ. హసిత పాటలు చాలా బాగా చదవగలదు, నువ్వు నేను చదవగలమా అంది గుగు హసితని వేళాకోళం చేస్తూ. గుగు, ఒకసారి మీ ఆఫ్రికన్ పాటలు చదవగలవా, అదే పాడగలవా అని అడిగింది శరణ్య. నాకు పాటలు రావు అంది గుగు. నీకు పాటలు రాకపోతే నేన్లే, ఆయుష్తో సహా అందర్నీ ఆడిస్తున్నావు అంది శరణ్య. అసలు విషయం ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయాం. ఇంతకు మా ప్రొఫెసరుణ్ణి ఎలా ఎదుర్కోవాలో ఒక్కరూ చెప్పి చావడం లేదు అని విసుక్కుంది స్నేహ. 1 పాయింట్ ఫార్ములా, కష్టపడి చదువుకోవడమే అని తేల్చేసింది హసిత. హసిత చెప్పిందే కరెక్ట్ స్నేహ అన్నాడు ఆయుష్. అయ్యో, మీ జువాలజీ రీడర్ చెప్పినట్టు కాంపౌండర్ లేక నర్స్ అయినా బావుండేది అంది హసిత తల మీద చేతులు వేసుకుంటూ. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభమేముంది అంది గుగు. ఆకులు కాదు, గుగు తల పట్టుకుంటాను అంటూ గుగు తల అందుకోబోయింది స్నేహ. గుగు
స్నేహకి దొరకకుండా పారిపోయింది. స్నేహ పరుగు అందుకునేసరికి గుగ్గు పార్కుకి చాలా దూరం వెళ్ళిపోయింది. ఎంతైనా ఆఫ్రికన్ పిల్ల. ఏంట్రా నువ్వనేది? అసలు మతుండే మాట్లాడుతున్నావా అంటూ కళ్లలో అగ్నిజ్వాలలు కురిపిస్తూ గట్టిగా అరిచింది ఆయుష్ తల్లి సీత. సీత, అంత గట్టిగా అరవకు, చుట్టుపక్కల వాళ్ళు వింటారు అన్నాడు జగన్నాథం సీతని శాంతపరిచే ధోరణిలో. వింటే విననివ్వండి, అయినా మీరు వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి నా నోరు నొక్కేస్తారే అంటూ ఇంకా గట్టిగా అరిచింది. జగన్నాథం కంగారుగా వీధి తలుపులు వేసేసి సీతని భౌతికంగా బెడ్రూంలోకి లాక్కుపోయాడు. నా నోరు కాదు, నా పీక నొక్కేయండి, పీడ వదిలిపోతుంది అంది సీత పొగలు కక్కుతూ. సీత, కంగారు పడకు, కాస్త ఆగు, కొంచెం నెమ్మదిగా ఆలోచించుకుని మాట్లాడుకుంటే మంచిది అన్నాడు జగన్నాథం. ఇంకా కంగారంటారేంటండి? వాడు ఎంతకు తెగించాడో విన్నారా? అసలు తల్లిదండ్రులు బతికున్నారనుకున్నాడా లేకపోతే చచ్చారనుకున్నాడా? సీత కంఠంలో కోపం ఏమాత్రం తగ్గలేదు. నువ్వు ముందు కూచో, ఇదిగో మంచినీళ్లు తాగు అంటూ ఫ్రిడ్జ్లో నుంచి మంచినీళ్ల బాటిల్ సీతకు అందించాడు జగన్నాథం. నాకు మంచినీళ్లు కాదు, ఇంత విషం ఇవ్వండి, తాగి హాయిగా చస్తాను, తర్వాత ఎవరిష్టం వాళ్ళది అంది సీత. సీత, పాపం ఆయుష్ పెళ్లి ప్రస్తావన తెస్తే నువ్వు చావంటావేంటి? పండగ పూట ఏంటి సీత ఆ మాటలు అన్నాడు జగన్నాథం. వాడా పెళ్లి చేసుకోకముందే నేను చేస్తాను, అప్పుడు మీరా పెళ్లి చేసి కొడుకు కోడలతో హాయిగా ఉందురుగాని అంది సీత కోపంగా. ఇది బాగుంది, ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు నా మీద పడతావేంటి? నువ్వు కొంచెం కూలవ్వు, అన్ని విషయాలు నేను మాట్లాడతాను అన్నాడు జగన్నాథం. జగన్నాథం ఎంత సమాధానపరచడానికి ప్రయత్నించినా సీత ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. జగన్నాథం ఉదయం నుంచి జరిగిన విషయాలు నెమరు వేసుకున్నాడు. ఆ ఉదయం ఆయుష్ వచ్చాడు. అతన్ని చూడగానే సంతోషంతో మొహం వెలిగిపోయింది అతని తల్లి సీతకి. ఏరా ఆయుష్, ఎలా ఉన్నావు? బాగా చిక్కిపోయావు. నీకు ఆ హాస్టల్ గడ్డి పడినట్టు లేదు, కనీసం పళ్ళు తింటున్నావా అని ఆప్యాయంగా అతన్ని పలకరించింది. నేను బాగానే ఉన్నానమ్మా, నువ్వు నాన్నగారు ఎలా ఉన్నారు అని అడిగాడు ఆయుష్. ఏరా, చెప్పా పెట్టకుండా వచ్చావు, పరీక్షలు అయిపోయాయా అంటూ ప్రశ్నించాడు తెల్లవారుజామునే ఎక్కడికో వెళ్ళి అప్పుడే బయట నుంచి లోపలికి వచ్చిన జగన్నాథం. పరీక్షలు అవలేదు నాన్నగారు, ఇంకా ఇప్పుడే కదా 6వ సెమిస్టర్ మొదలైంది. ఉగాదికి కాలేజీ వాళ్ళు 2 రోజులు సెలవిచ్చారు, ఇంకో రోజు ఆదివారం కలిసొచ్చింది. నిన్ను అమ్మని చూసిపోదామని వచ్చాను. నాతో పాటు నివేదిత, ఇంకో 2 ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు నివేదిత వాళ్ళ ఇంటికి వెళ్ళారు అన్నాడు ఆయుష్. ఏ, వాళ్ళని కూడా మన ఇంటికి తీసుకురాలేకపోయావా అన్నాడు జగన్నాథం. కొంచెం మొహమాట పడ్డారు నాన్నగారు అన్నాడు ఆయుష్. ఒరే ఆయుష్, మొహం కడుక్కో, హాయిగా తలంటుకుని ఉగాది పచ్చడి తిందువుగాని అంటూ కొడుక్కి వేడి నీళ్లు రెడీ చేయడానికి లోపలికి వెళ్ళింది సీత. ఆయుష్ స్నానం చేసొచ్చి దేవునికి దండం పెట్టుకుని హాల్లో కూర్చున్నాడు. సీత ఉగాది పచ్చడి భర్తకి కొడుక్కి పెట్టింది. ఆ తర్వాత జగన్నాథం ఆయుష్లు టిఫిన్ చేశారు. ఆ తర్వాత తండ్రితో ఆయన ఆఫీస్కి వెళ్ళాడు ఆయుష్. అక్కడ తండ్రి కొడుకులు మాటల్లో పడ్డారు. మెల్లిగా ఆయుష్ తను గుగుని ప్రేమిస్తున్నానని, ఆ విషయం అమ్మతో చెప్పి ఎలాగైనా ఒప్పించమని తండ్రిని వేడుకున్నాడు. తమ బంధం ఎప్పటి నుంచి ఎలా అభివృద్ధి చెందుతూ వస్తోందో వివరించాడు. తను గుగు తనని ప్రేమిస్తోందని చెప్పాక ఎంత ఆలోచించాడో, తర్జన భర్జన పడ్డాడో తండ్రికి తెలియజేశాడు. తనని ప్రేమించే అమ్మాయి ఎంత మంచిదో, వాళ్ల కుటుంబం కూడా ఆ దేశంలో ఎంతటి పరువు మర్యాదలు కలదో విపులీకరించాడు. దాదాపు 2 గంటలు తన గురించి, గుగు గురించి, గుగు కుటుంబం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు ఆయుష్. జగన్నాథం కొడుకు చెప్పిందంతా ఓపిగ్గా విన్నాడు. ఆయుష్, మన కుటుంబం గురించి, మన పరువు ప్రతిష్టల గురించి నీకు తెలుసు. మన బంధువర్గాల్లో, స్నేహితుల్లో మన కుటుంబం అంటే ఎంత గౌరవ మర్యాదలో నీకు తెలియంది కాదు. ఇప్పుడు నువ్వు ఎవరో జాతి కులం లేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించు. నిజానికి నాకు ఈ కులమతాల మీద నమ్మకం లేదు, కానీ అమ్మని దృష్టిలో పెట్టుకుని ఆలోచించు. నీ పరిస్థితి నాకు అర్థమైంది. 20 ఏళ్ళు నువ్వు మా దగ్గర పెరిగావు. కనీసం 70-80 ఏళ్ళు భార్యతో గడపాలి. నీకు మాతో గడిపిన జీవితం కన్నా ముందున్న జీవితమే ఎక్కువ. కానీ నవమాసాలు మోసి కని నిన్ను కంటికి రెప్పలా కాపాడిన మీ అమ్మని సుఖపెట్టవలసిన, సంతోషపెట్టవలసిన బాధ్యత నీపై ఉంది. నాన్నగారు, నేనెంతో ఆలోచించాకే ఈ నిర్ణయానికి వచ్చాను. అమ్మని కష్టపెట్టడం, బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు.
మిమ్మల్ని ఇద్దరినీ సమాధానపరిచి ఈ పెళ్లి చేసుకోవాలనేది నా ఉద్దేశం అన్నాడు ఆయుష్. అంటే వెంటనే పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు జగన్నాథం. లేదు అన్నాడు ఆయుష్. మరి కంగారు పడి ఇప్పుడే చెప్పేయడం ఎందుకు అన్నాడు జగన్నాథం. నాన్నగారు, పాపం ఆ అమ్మాయి వైపు నుంచి కూడా మనం కొంచెం ఆలోచించాలి కదా. ఎక్కడి నుంచో వచ్చింది. మరి నాలో ఏం నచ్చాయో, నేనంటే ఇష్టపడింది, నన్ను ప్రేమించింది. ఆ విషయమే నాతో చెప్పింది. నేను మీ కిందాక చెప్పినట్టు నా డెసిషన్ తీసుకునే ముందు ఎన్నో విషయాలు ఎంతో దీర్ఘంగా ఆలోచించాను. విషయాలను విశ్లేషించాను. ఎంతో సమయం ఎన్నో విషయాలను గురించి వెచ్చించాకే ఈ నిర్ణయానికి వచ్చాను. నేను గుగుని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను నాన్నగారు అన్నాడు ఆయుష్. జగన్నాథం ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. సమయం గడుస్తూనే ఉంది. కొంతసేపటికి జగన్నాథం మాట్లాడాడు. ఆల్ రైట్, నువ్వింత ఆలోచించి నిర్ణయం తీసుకున్న తర్వాత నేను కాదనను. అసలు మాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటే మేమేం చేయగలం? లేకపోతే ఆ సహజీవనమో ఆ పిండాకుడో అంటే ఏం చేస్తాం? నువ్వు మా గౌరవాన్ని మాకిచ్చావు. నా తరపు నుంచి నేను నీకు మాటిస్తున్నాను. నువ్వు ఆ అమ్మాయి గుగును పెళ్లి చేసుకోవడం నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నాడు జగన్నాథం. థ్యాంక్స్ నాన్నగారు, చాలా థ్యాంక్స్ అన్నాడు ఆయుష్ ఉద్వేగంగా. నువ్వు అమ్మని కన్విన్స్ చెయ్యాలి. నువ్వు జాతి, మత, కుల, దేశ భేదాలు లేకుండా గుగుని పెళ్లి చేసుకుంటున్నందుకు నేను గర్వపడుతున్నాను. నిన్ను అభినందిస్తున్నాను. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ అని కొడుకును అభినందిస్తూ చెయ్యి అందించాడు. థ్యాంక్స్ అంటూ తండ్రికి పాదాభివందనం చేశాడు ఆయుష్. ఓకే, ఒక చిన్న పర్వతం ఎక్కావు. ఇంకా ఎవరెస్ట్ ఎక్కాల్సి ఉంది. అమ్మను ఒప్పించు. బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు జగన్నాథం. మీరు నాకు అండగా ఉంటే ఏదైనా సాధించగలను అనే నమ్మకం నాకుంది నాన్నగారు అన్నాడు ఆయుష్. ఆ తర్వాత ఇద్దరూ ఇంటికి వెళ్లారు. సీత ఇద్దరికీ భోజనం వడ్డించింది. ఆయుష్ అన్ని పదార్థాలు కొసరి కొసరి తినిపించింది. సాయంత్రం టీ తాగి హాల్లో కూర్చున్నారు జగన్నాథం, సీత, ఆయుష్. తండ్రికేసి 2-3 సార్లు చూసి తల్లికేసి చూసి ఏదో చెప్పబోయాడు ఆయుష్. మళ్ళీ ఆగిపోయాడు. ఆయుష్ ఇబ్బందిని గ్రహించాడు జగన్నాథం. సీత, అబ్బాయి నీతో ఏదో మాట్లాడదామని అనుకుంటున్నాడు అన్నాడు జగన్నాథం. ఏంటి కన్నా, నువ్వు నాతో మాట్లాడడానికి మీ నాన్నగారి రికమెండేషన్ కావాలా అంది సీత నవ్వుతూ. అమ్మా, అదే నా పెళ్లి గురించి మాట్లాడదామని నసిగాడు ఆయుష్. దానికి అంత సంకోచం ఎందుకురా? ఏ, ఇప్పుడే నివేదిత అమ్మ రమకి ఫోన్ చేయమన్నావా అంది సీత ఉత్సాహంగా. ఆవిడకక్కర్లేదు అన్నాడు ఆయుష్ ఎటో చూస్తూ. పోనీ నాన్నగారిని నివేదిత వాళ్ళ నాన్నగారికి, అదే వినోద్ గారికి ఫోన్ చేయమన్నా అని కొడుకుని అడిగింది సీత. అదేమీ అక్కర్లేదు అన్నాడు ఆయుష్. అంటే అంటే మాకు చెప్పకుండా నువ్వు నివేదిత పెళ్లి చేసుకున్నారా ఏంటి అంది సీత తన్నుకొస్తున్న ఉత్సాహంతో కూడిన ఆతృతతో. ఇంకా నాకు 21 నిండలేదమ్మా, అప్పుడే పెళ్ళి ఎలా చేసుకుంటాం అన్నాడు ఆయుష్. మరి విషయమేంట్రా అని ఆతృతగా అడిగింది సీత. అమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా అన్నాడు ఆయుష్ మెల్లిగా తలదించుకుంటూ. ప్రేమించావా? అంటే నివేదితను పెళ్లి చేసుకోవా అంది సీత ఆశ్చర్యంగా మొహం పెట్టి. అవునమ్మా, నేను మా కాలేజీలో నాతో చదువుతున్న అమ్మాయిని ప్రేమించాను అన్నాడు ఆయుష్. ఎవరా అమ్మాయి? మనవాళ్లేనా అని అడిగింది సీత. అమ్మాయి పేరు గుగు. ఆఫ్రికా నుంచి చదువుకోవడానికి వచ్చింది. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం అన్నాడు ఆయుష్. అంతే, ఫస్ట్ స్టేజ్లో రాకెట్లా మండిపోయింది సీత. ఆ తర్వాత పెద్దగా అరవడం మొదలుపెట్టింది. మళ్ళీ వర్తమానంలోకి వచ్చాడు జగన్నాథం. ఆయుష్, నువ్వు ఈ పెళ్లి చేసుకోదలుచుకుంటే ముందు నా తద్దినం పెట్టి పెళ్లి పీటల మీద కూర్చో. ఆయుష్, నువ్వు ఈ పెళ్లి చేసుకోదలుచుకుంటే ముందు నా తద్దినం పెట్టి పెళ్లి పీటల మీద కూర్చో అంది సీత. సీత, నీకెన్నిసార్లు చెప్పాలి? పండగ పూట ఏంటా మాటలు కసురుకున్నాడు జగన్నాథం. నాకింక పండగ లేదు, పబ్బం లేదు. అసలు దాన్ని ఎవత్తునో తీసుకొచ్చాక నాకు పండగేంటి? తద్దినం కూడా పనికిరాదు అంటూ ఏడవసాగింది సీత. అమ్మా, రేపా అమ్మాయి మన ఇంటికి వస్తుంది. గుగుని నువ్వింతకు ముందు చూశావు, గుర్తుందా అని అడిగాడు ఆయుష్. ఎందుకు గుర్తులేదురా? బొగ్గుల తలతలా మెరిసిపోతుంది కదా అంది సీత వ్యంగ్యంగా. తన కాబోయే భార్య గురించి
తల్లి అలా మాట్లాడడం బాధనిపించింది ఆయుష్కి. కానీ వెంటనే మామూలయ్యాడు. తల్లి దగ్గర నుంచి ఇలాంటి స్పందన ఉంటుందని అతను ముందే ఊహించాడు. అమ్మా, ఆ అమ్మాయి కూడా ఒక తల్లి కన్నదే. ఆ అమ్మాయి తల్లిదండ్రుల ముద్దుల కూతురే. అంత అన్యాయంగా మాట్లాడకూడదమ్మా అన్నాడు ఆయుష్. చాలా బాగుందిరా. నాకు నీతులు చెప్తున్నావా? గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందని అంది సీత కోపంగా. అసలు ఆయుష్ తన సంగతి చెప్పినప్పటి నుండి ఆవిడ కోపంతో ఊగిపోతూనే ఉంది. సరే అమ్మా, నేను బయటకు వెడుతున్నాను. తిన్నగా నివేదిత ఇంటికి వెళ్ళాడు. అక్కడ నివేదిత, శరణ్య, గుగు అతని రాక కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. జరగబోయే విషయాలు ఫోన్లో మాట్లాడుకునేవి కాదని వాళ్లకు తెలుసు. ఏమైంది ఆయుష్ అని అడిగింది నివేదిత. నాన్నగారు కొంతసేపటికి కన్విన్స్ అయ్యారు, కానీ అమ్మ మాత్రం మనం ఊహించినట్టుగానే మండిపోతోంది అన్నాడు ఆయుష్. ఓహో, అయితే ఆవిడిని మనం మెల్లిగా కన్విన్స్ చేయాలి శరణ్య అంది. నివేదిత, నీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో తెలియడం లేదు. నా మీద ఎన్నో ఆశలు పెంచుకున్నావు. నాకు ఎప్పుడూ నీ మీద ఆ అభిప్రాయం లేదు. కానీ నిన్ను కాదని అంటున్నానని తెలిసి కూడా నువ్వు ఎంతో సహాయం చేయడానికి ముందుకొచ్చావు అన్నాడు ఆయుష్. ఆయుష్, మనం ఒకదాన్ని కోరుకుంటాం, అది మనదైతే మంచిదే. కానప్పుడు ఇంకా అదే విషయాన్ని పట్టుకోకూడదు. నా ప్రేమ అంతే. నువ్వు నా వాడివి కాదు అన్న తర్వాత కొంతకాలం బాధపడ్డాను. తర్వాత నన్ను నేనే సమాధానపరుచుకున్నాను. ఘంటసాల గారి పాట గుర్తుందా ఆయుష్? అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. నేను ఆ ఫిలాసఫీ బాగా నమ్ముతాను. ఇక్కడ గుగుని కూడా మెచ్చుకోవాలి ఆయుష్. నేను నిన్ను ఇష్టపడడం, నువ్వు కాదనడం తెలిసి కూడా నీ పట్ల తన ప్రేమలో ఎటువంటి తేడా లేదు. అలాగే నా పట్ల అసూయ గాని ద్వేషభావం గాని లేవు అంది నివేదిత మెచ్చుకోలుగా గుగు వైపు చూస్తూ. నివేదిత, నిజమైన ప్రేమలో అసూయలు ద్వేషాలు ఉండవు. నువ్వెప్పటికీ నా స్నేహితురాలివే అంది గుగు నివేదితని కౌగలించుకుంటూ. థ్యాంక్స్ గుగు. ఆయుష్కి నువ్వు జీవిత భాగస్వామైతే మాకు మంచి స్నేహితురాలివి. నువ్వు నాకైతే జీవితాంతం గుర్తుండిపోతావు అంది నివేదిత. థ్యాంక్స్ నివేదిత. అలాగే మీ అమ్మగారిని నాన్నగారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే తన కూతురి నోటి కూడు లాగేసిన నన్ను ప్రేమగా ఆదరిస్తున్నారు అంది గుగు. ఇక మీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఆపితే రేపు మనం ఏం చేయాలో ఆలోచించుకోవాలి అంది శరణ్య. ఆయుష్, రేపు ముగ్గురం మీ ఇంటికొస్తాం. మనం నలుగురం కలిసి నయానో భయానో ఆంటీని, అదే మీ అమ్మగారిని ఒప్పించగలమనే నమ్మకం ఉంది. ఆవిడ అనుమతితోనే మీరొకటవుతారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది అంది నివేదిత. రేపు నేను కూడా అక్కడ మాట్లాడొచ్చా అని అడిగింది గుగు. తప్పకుండా. హీరోయిన్ మాట్లాడకుండా సినిమా క్లైమాక్స్ ఎలా అవుతుంది అంది నివేదిత. అయితే ఈ క్యారెక్టర్ యాక్టర్ రోల్ లేదా అంది శరణ్య. ఇంకా నయం, ఓపెనింగ్ సీన్స్ అన్నీ నీవే అంది నివేదిత. ఈ సినిమా యాక్టర్స్ అందరం డైరెక్షన్ నివేదితది అన్నాడు ఆయుష్ నవ్వుతూ. నేను స్కూల్ నాటకాలకి దర్శకత్వం వహించేదాన్ని. ఎటొచ్చి ఇది రియల్ లైఫ్ మూవీ, డైరెక్షన్ రిస్కీ అంది నివేదిత. రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు మనం కలుస్తున్నాం అన్నాడు ఆయుష్. మేం టిఫిన్ తినేసి బయలుదేరతాం. ఫైటింగ్కి బలం కావాలి కదా. అలాగే అక్కడ తిట్లు తప్ప మాకు టిఫిన్ లాంటివి ఏమీ ఇవ్వరు కదా అంది శరణ్య నవ్వుతూ. మొట్టికాయలు తినకుండా ఉంటే ఏయ్ గుగు, ఇంకా పెళ్ళన్నా కాకుండా అత్తగారికి తాటాకులు కడతావా? అమ్మా, నీ విషయం తెలిస్తే అత్తగారు బాగా కాల్చిన అట్లకాడ పట్టుకుని నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది, జాగ్రత్త అంది నివేదిత గుగు భుజం తడుతూ. ఇంక పెట్టినా తిట్టినా ఆవిడే కదా అంది గుగు. గుగు, కొంచెంసేపు నీతో మాట్లాడి నీ తెలివితేటలు గ్రహించిందనుకో, ఇక నిన్ను అప్పటికప్పుడు తన కొడుకు చేత తాళి కట్టించేస్తుంది అంది శరణ్య. ఆయుష్, నేను ఒక కొత్త కథ తయారు చేసుకువస్తున్నాను. నీకు చెప్పాను కదా అంది శరణ్య. గుర్తుకొచ్చింది. ఆ కథ సందర్భం బట్టి అన్నాడు ఆయుష్. నివేదిత దర్శకత్వం మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు ఆయుష్ మళ్ళీ. ఓకే అంది శరణ్య బొటనవేలు పైకి చూపిస్తూ. ఉదయం 10 గంటలకి ఆయుష్ ఇంటికొచ్చారు శరణ్య, గుగు, నివేదిత. ముగ్గురు ఒకే రంగు కల చీర జాకెట్తో వచ్చారు. వాళ్ళని చూడగానే
మొహం తిప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది సీత. నమస్తే అంకుల్ అంది నివేదిత ఇంట్లోకి గుగు శరణ్యతో అడుగు పెడుతూ. హాల్లో కూర్చున్న జగన్నాథం, రా నివేదిత, రండమ్మాయిలు అంటూ వాళ్ళని లోపలికి ఆహ్వానించాడు. నమస్తే అంకుల్ అన్నారు గుగు శరణ్య. అప్పుడే బయటకొచ్చిన ఆయుష్ హాయ్ అన్నాడు. నీ పేరు మర్చిపోయాను, నువ్వింతకు ముందు వచ్చావు కదా అన్నాడు జగన్నాథం గుగుతో. అవునంకుల్, సంక్రాంతి పండగకి ఆయుష్తో వచ్చాను. నా పేరు గుగు అంది గుగు తల వంచుకుంటూ. నాన్నగారు, ఈ అమ్మాయి శరణ్య, మా క్లాస్మేట్ అంటూ శరణ్యని తండ్రికి పరిచయం చేశాడు ఆయుష్. కూచోండి అన్నాడు జగన్నాథం వచ్చిన వాళ్ళకి సోఫా చూపిస్తూ. ఆయుష్, ఎండన పడి వచ్చారు, కొంచెం చల్లని మంచినీళ్ళియ్యి అన్నాడు జగన్నాథం. అమ్మాయిలు, మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, అందులో నీళ్లు తాగుతారా, లేకపోతే ఇండియన్ ఫ్రిడ్జ్లో చల్లటి తీయటి నీళ్లు తాగుతారా అని అడిగాడు జగన్నాథం. ఇండియన్ ఫ్రిడ్జ్ అంటే ఏంటంకుల్ అని చనువుగా అడిగింది గుగు. ఇండియన్ ఫ్రిడ్జ్ అంటే మట్టితో చేసిన కుండ గుగు, అందులో నీళ్లు చల్లగా తీయగా ఉంటాయి అంది నివేదిత. అయితే ఆయుష్, ఇండియన్ ఫ్రిడ్జ్లో నీళ్లే తాగుతాను అంది గుగు. జగన్నాథం గుగుని, ఆమె హావభావాలను మాటలను నిశితంగా పరిశీలిస్తున్నాడు. ఎంతైనా కాబోయే కోడలు కదా, ఆయన గుగు తన కాబోయే కోడలు అన్న నిర్ణయానికి వచ్చేశాడు. నువ్వుండు ఆయుష్, మంచినీళ్లు నేను పట్టుకొస్తాను అంటూ ఇంట్లోకి వెళ్ళింది నివేదిత. అందరికీ నీళ్ళిచ్చేసి, ఆయుష్, నేను ఆంటీని పలకరించి వస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి అంటూ మళ్ళీ ఇంట్లోకి వెళ్ళింది నివేదిత. బయట ఆయుష్ మిత్ర బృందం, జగన్నాథం పిచ్చాపాటి కబుర్లలో పడ్డారు. జగన్నాథం పెద్దవాళ్లతో పెద్దవాడిగా, యువకులతో వాళ్లలా, చిన్నపిల్లలతో ఉన్నప్పుడు చిన్నపిల్లాడిలా మారిపోతాడు. అది ఆయనలోని గొప్పతనం. అందుకే ఆయనంటే ఇష్టపడిన వాళ్ళు అరుదు. ప్రస్తుతం ఆయన వచ్చిన వాళ్లతో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న విషయాలు మాట్లాడుతూ అప్పుడప్పుడు మాటల్లో తన అనుభవం జోడిస్తున్నాడు. ఏవాంటీ, బాగున్నావా అంది నివేదిత లోపలికి వెళ్ళి. ఇంకా బతికున్నానో లేదోనని చూడ్డానికి వచ్చావా అంది సీత నిష్ఠూరంగా. అదేంటాంటీ అలా అంటావు, సరదాగా పండక్కొచ్చిన ఆయుష్తో మాతో సంతోషంగా ఉండాలి గాని నువ్వసలు ఎలా ఉండగలుగుతున్నావు? నాకైతే వాడు చెప్పింది విన్నప్పటి నుండి ఒంటి మీద తేళ్లు జెర్రులు పాకుతున్నట్టుంది. అసలు ఎప్పటినుంచో నీకు వాడికి పెళ్ళి అని అనుకుంటున్నాం కదా, మరి నీకు సంగతి తెలిసిన తర్వాత బాధగా లేదు అని అడిగింది సీత. ఇందులో బాధపడ్డానికి ఏముందాంటీ, మనం ఎన్నో అనుకుంటాం, జరగవు, ఇది అంతే. అసలు ఆయుష్కి ఇప్పుడు ఆ అభిప్రాయం లేదట. నేను నువ్వు అనుకున్నాం గాని అతను నన్నెప్పుడూ ఆ దృష్టితో చూడలేదట అంది నివేదిత. ఇప్పుడు కొత్త కొత్త మోజులొచ్చాక వాడికి మనం ఎవ్వరం కనిపించడం లేదు. నువ్వు చెప్పు నివేదిత, అసలు ఆ పిల్ల ఎలా ఉంది? నల్లగా కొరివిలా, ఒక అందం లేదు, చందం లేదు, రూపురేఖలు లేవు అంటూ అదో రకంగా మొహం పెట్టింది సీత. ఆంటీ, ఒకసారి ఆ అమ్మాయిని పిలుస్తాను. మాతో శరణ్య అని ఇంకో అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయిని కూడా తీసుకొస్తాను. నువ్వు ఈ వేడిలో వంటింట్లో ఏం కూర్చుంటావు గాని ఆయుష్ రూంలో కూర్చో, నేనొచ్చాక ఏసీ వేస్తాను అంది నివేదిత. సీత ఏదో అనబోతుంటే ఆ అవకాశం ఇవ్వకుండా. నివేదిత, వాళ్ళందరూ ఇంట్లోకెందుకు అంది సీత. వాళ్ళందరూ ఎవరాంటీ? నీ కాబోయే కోడలు శరణ్య అని మా ఫ్రెండ్ అంది నివేదిత నవ్వుతూ. ఇదిగో, ఆ కోడలు కోడలు అన్నావంటే నిన్ను కూడా లోపలికి రానివ్వను అంది సీత. సరే, ప్రస్తుతానికి మా ఫ్రెండ్స్, ఎప్పటికీ అంతే అంది సీత దృఢంగా. నివేదిత నవ్వుకుంటూ హాల్లోకొచ్చి, ఆయుష్, అంకుల్ నువ్వు ఎక్కడైనా అలా బయట తిరిగి రండి, మీరొచ్చేసరికి గుడ్ న్యూస్ చెప్తాను అంది నివేదిత. నీ ఆత్మవిశ్వాసానికి నమ్మకానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానమ్మా అన్నాడు జగన్నాథం మెచ్చుకోలుగా నివేదిత వైపు చూస్తూ. కంగ్రాట్స్ ఇన్ అడ్వాన్స్ గుగు అన్నాడు జగన్నాథం గుగు వైపు తిరిగి. థ్యాంక్స్ మామగారు అంది గుగు. అమ్మో గుగు, నీవి మామూలు తెలివితేటలు కాదు, అసలు మేమెందుకు, నువ్వే మీ అత్తగారితో మాట్లాడేసుకో అంది నివేదిత గుగు నెత్తిమీద ఒక్కటిచ్చుకుంటూ. అందరూ నవ్వుకున్నారు. ఆంటీ, ఈ అమ్మాయి తెలుసు కదా, గుగు. ఇక ఆ అమ్మాయి శరణ్య, మా ఫ్రెండ్. ఏంటి, ఏకంగా ఎందర్నేసుకొచ్చాడు మావాడు, నన్ను నయానో భయానో ఒప్పించేద్దామనా అంది సీత. ఆంటీ, నువ్వు ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టే రకం, నీకు గుగు అయితేనే సరిపోతుంది అని మనసులో అనుకుంది నివేదిత. మొహం మీద నవ్వు పులుముకుని, అయినా నీ ముందు మా ఆటలు సాగుతాయా, ఆంజనేయుడు ముందు కుప్పిగంతులా
అంది నివేదిత. సీత నవ్వుకుంది. అత్తయ్య గారు నమస్తే అంది గుగు చేతులు జోడిస్తూ. అంతే, సర్రున ఇంతెత్తు లేచింది సీత. ఎవరే నీకు అత్తయ్య? మా వాడిని ఏం చెప్పి వల్ల వేసుకున్నావే? నువ్వెక్కడా? మా అబ్బాయి ఎక్కడా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నీకు వాడికి. మా వాడు బంగారు తండ్రిలా పచ్చగా ఉంటాడు, నువ్వు నల్లగా సిద్ధిలా ఉంటావు. వాడంతం జిల్లా అంతా ప్రఖ్యాతిగాంచింది అంది సీత ఉద్రేకంతో ఆయాసపడుతూ. గుగు ఏదో అనబోతుంటే వద్దని సంజ్ఞ చేసింది నివేదిత. నువ్వు ఆఫ్రికన్వి, అందంగా లేవు, నల్లగా ఉన్నావు అంది సీత మళ్ళీ. ఇక మాట్లాడలేక ఆగిపోయిందో లేక మామూలుగా ఆగిపోయిందో నివేదితకి అర్థం కాలేదు. గుగు మాత్రం ఇక మాట్లాడాలని నిర్ణయించుకుంది. మాను మాకును కాను శ్రీ ఎంవిఎస్ఎస్ ప్రసాద్ గారి నవల ఆడియో 6వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.